హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. మొదటి రోజు 23 వికెట్స్. ఇదే పిచ్చు ఇండియన్ కండిషన్స్లో ఇండియన్ పిచ్చెస్ మీద స్పిన్ ఏమాత్రం మొదటి రోజు నుంచే టర్న్ అయ్యి 3 డేస్లో టెస్ట్ మ్యాచ్ ముగిస్తే గనక నానా హంగామా చేసే విదేశీ మీడియా, ముఖ్యంగా ఇంగ్లాండ్లో ఒక క్రిటిక్ ఉంటాడు. ఆ క్రిటిక్ ఎవరో మనందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. ఆ మైకెల్ వాన్ గురించి అందరికీ తెలుసు. ఆ మహానుభావుడు ఇండియాలో మొదటి రోజు కాస్త టర్న్ అయ్యి ఒక జట్టు ఆల్అవుట్ అయ్యింది, మరో జట్టు ఒక సగం వికెట్లు కోల్పోయింది అంటే అబ్బో ఇండియన్ పిచ్చెస్ ఆటకి పనికి రావు. కానీ సౌత్ ఆఫ్రికాలో కేప్ టౌన్ లాంటి పిచ్ మీద 23 వికెట్స్ మొదటి రోజు పడ్డాయి అంటే ఆ పిచ్ మాత్రం ఖచ్చితంగా బెటర్ పిచ్. ఇప్పుడు ఎవ్వరూ మాట్లాడరు. దీని గురించి ఖచ్చితంగా భవిష్యత్తులో చర్చ జరగాలి, చర్చ జరుగుతుంది. ఆ టాపిక్ నుంచి కొంచెం పక్కకి వెళ్ళి మ్యాచ్లోకి వద్దాం. మొదటి టెస్టు ఏదైతే ఇయర్ ఎండింగ్లో 23 ఎండింగ్లో మనం ఓటమితో ముగించామో, కానీ మొదటిసారి 24లో ఆడుతున్నటువంటి మ్యాచ్లో రెండో టెస్ట్లో మియా సిరాజ్ ఒక అద్భుతమైన బౌలింగ్ స్పెల్, అద్భుతంగా ఒక పిచ్ మీద తన డెలివరీస్ ఎలా రావాలో అలా వచ్చాయి. శ్రీలంకతో ఏదైతే మనము ఆసియా కప్ ఫైనల్లో 53 రన్స్కే వాళ్ళని ఆల్అవుట్ చేసేసి అక్కడ మియా 6 వికెట్స్ ఎలా తీశాడో అదే స్పెల్ని ఇక్కడ రిపీట్ చేశాడు టెస్టులో. ఆ రిపీట్ అనేది పిచ్ కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉంది. అలాంటి పిచ్చెస్ మీద బ్యాట్స్మెన్ ఆడడం ఇబ్బందికరంగానే ఉంది. కానీ తను తీసినటువంటి ఈ 6 వికెట్స్ స్పెల్ ఏదైతే ఉందో ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే సౌత్ ఆఫ్రికాలో హైయెస్ట్ వికెట్ టేకర్గా ఒక మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లో శార్దుల్ ఠాకూర్ ఉన్నాడు. శార్దుల్ ఠాకూర్ 7 వికెట్స్ తీశాడు. ఆ తర్వాత హర్భజన్ సింగ్ 7 వికెట్ తీశాడు. ఆ తర్వాత 6 వికెట్ స్పెల్తో మియా మ్యాజిక్ చేశాడు. ఆ మ్యాజిక్లో సౌత్ ఆఫ్రికా 55 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. అక్కడ ఎప్పుడైతే ఆల్అవుట్ అయిపోయిందో ఆ ఆల్అవుట్ అయ్యే క్రమంలో బుమ్రా కంటే కూడా సిరాజ్ అద్భుతంగా బౌల్ వేశాడు. తర్వాత బుమ్రా కాస్త తనకు వచ్చిన స్పెల్లో ఆ 2 వికెట్స్ తీశాడు. ఇక ముఖేష్ కూడా చివరి 2 వికెట్స్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తానికి కూడా మ్యాజిక్తో సౌత్ ఆఫ్రికా మంచి లోయెస్ట్ స్కోర్, ఇండియా మీద లోయెస్ట్ స్కోర్కి 50కి ఆల్అవుట్ అయిపోయింది. ఇక్కడ త్వరగా ఆల్అవుట్ కావడం, ఆ తర్వాత ఇండియా బ్యాటింగ్ చేస్తూ ఉన్న పద్ధతిలో యశస్వి జైస్వాల్ తన అనుభవం లేని తనంతో మొదట్లోనే డక్అవుట్ అవ్వడం, ఏంటి భారత్ కూడా అదే స్థితిలో ఆల్అవుట్ అవుతుందా అనే క్రమంలో ఎప్పుడైతే మనం వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత రోహిత్ శర్మ లోపల ఆ స్మైల్ అనేది చూడలేదు. వాస్తవానికి స్మైల్ అనేది చూడలేదు. కాస్త డల్గా కనిపిస్తూ మనకు లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో కూడా కాస్త డల్గా కనిపించాడు. కానీ ఈరోజు మన బౌలర్స్ బౌలింగ్ చేస్తున్న తీరుతో, తను క్యాచ్ పట్టిన తీరుతో, ఏదైతే 3rd వికెట్ పడ్డప్పుడు తను వికెట్ క్యాచ్ తీసుకున్న సమయం నుంచి కూడా తను ఆ ఫీల్డ్ సెట్స్ ఇవన్నీ చూస్తూ కాస్త ఎంజాయ్ఫుల్గా కనిపించాడు. ఆ ఎంజాయ్ఫుల్లో ఈరోజు బ్యాటింగ్ బాగా ఆడాడు. ఇలాంటి పిచెస్ మీద తను కొట్టినటువంటి ఆ 39 రన్స్ అనేది మంచి బ్యాటింగ్ అని చెప్పొచ్చు. ఆ 50 బాల్స్లో అది 9 4s కొట్టి ఆ స్ట్రైక్ రేట్తో ఎప్పుడైతే తను వేగంగా పరుగులు రాబట్టాడో అక్కడ ఈ గిల్లు రోహిత్ మధ్యలో వచ్చిన ఆ కాంబినేషన్ ఏదైతే ఉందో అది సెట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వికెట్స్ పడ్డాయి. మళ్ళీ విరాట్ దాన్ని కంటిన్యూ చేశాడు. విరాట్ మళ్ళీ తన ఫామ్ని కంటిన్యూ చేస్తూ తను కొట్టినటువంటి ఆ 40+ స్కోర్ ఏదైతే ఉందో అది టీంకి అడిషనల్గా యాడ్ అయింది. కానీ 153 4 వికెట్స్ అటు నుంచి ఆల్అవుట్. చిన్న మ్యాజిక్ లాగా కనిపించింది కదా. 153 4 వికెట్స్, రాహుల్ అవుట్ అయ్యాడు. టకటక మిగతా 5 మెంబర్స్ అందరు కూడా టైలెండర్స్ అవుట్ అయిపోయారు. మన టైలెండర్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే గతంలో చాలా మ్యాచెస్లో చూసాం. అదేవిధంగా మిగతా కంట్రీస్తో, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్తో పోలిస్తే మన టైలెండర్స్ ఎప్పుడు కూడా నిరాశపరుస్తూనే ఉంటారు. ఇలాంటి పిచ్ మీద మన టైలెండర్స్ నుంచి స్కోర్ కోరుకోవడం అనేది అత్యాశ అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్యాటర్సే స్ట్రగుల్ అవుతున్న పిచ్ మీద ఇక మన టైలెండర్స్ 0 చుట్టడంలో అతిశయోక్తి కాదు. ఆ విధంగా అనుకున్న దానికంటే కాస్త తక్కువ లీడ్ వచ్చింది. ఆ తక్కువ లీడ్లో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైన తర్వాత వాళ్ళు ఒక 60 రన్స్ పైన ఉన్నారు. 3 వికెట్స్ పడి ఉన్నాయి. కానీ ఇప్పటికీ కూడా భారత్ పూర్తి స్థాయిగా విజయానికి దగ్గరలో ఉందని చెప్పుకోవడానికి కూడా కాస్త అనుమానమే. ఎందుకంటే వాళ్ళు ఇంకొక 39 రన్స్ ట్రాల్లో ఉన్నారు. అవి కొట్టేసి కనుక ఏమాత్రం ఒక 100 రన్స్ కనుక లీడ్ కొట్టారు సౌత్ ఆఫ్రికా అంటే దాన్ని ఛేదించడం అనేది భారత జట్టుకు గగనం అని చెప్పొచ్చు. ఇలాంటి పిచ్ మీద సెకండ్ ఇన్నింగ్స్ లో డే 2లో
100కి ప్లస్ స్కోర్ని ఛేదించడం అనేది ఖచ్చితంగా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే బర్గర్, రబాడా, లుంగి అంగిడి లాంటి వాళ్ళు వేస్తున్న బౌన్సర్స్ అనేటివి బ్యాట్స్మెన్ ఖచ్చితంగా ఇబ్బంది పెడతాయి. అదేవిధంగా డేంజరస్గా ఉంది పిచ్. ఇలాంటి పిచ్ మీద క్రికెట్ ఆడడం అనేది నా దృష్టిలో అయితే ఒక రాంగ్ ఇంటెన్షన్. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇలాంటి పిచెస్ని మొదటి రోజు నుంచే ఇంత బౌన్సీ, ఇంత భయంకరంగా బంతులు వస్తుంటే ఖచ్చితంగా దాన్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ధోని కెప్టెన్సీలో ఇండియాలో శ్రీలంక అదేవిధంగా ఇండియా మధ్యలో ఒక మ్యాచ్ జరిగినప్పుడు ఇలాగే పిచ్చు విచిత్రంగా స్పందిస్తున్నప్పుడు దాన్ని సింపుల్గా ధోని వద్దని చెప్పేసి మ్యాచ్ని క్యాన్సిల్ చేశారు. ఆ మ్యాచ్ని క్యాన్సిల్ చేశారు. సంగార్కర్ కెప్టెన్గా ఉన్నప్పుడు ఆ మ్యాచ్ని క్యాన్సిల్ చేశారు. అదేవిధంగా ఆ పిచ్ క్యూరేటర్కి కూడా కాస్త ఆ ప్రమోషన్స్, డిమోషన్స్ అన్నీ కూడా కలిపేసి చితగొట్టేశారు ఇండియాలో అయితే. కానీ ఇలాంటి సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పిచ్చెస్ మీద మాత్రం శుభ్రంగా అందరూ చేసుకొని కూర్చుంటారు. ఇది కామన్. కానీ ఈ సెకండ్ విక్టరీ ఏదైతే ఉందో ఆ విక్టరీ రావాలి, సిరీస్ సమం అవ్వాలి అంటే మన వాళ్ళు మొదటి సెషన్లో ఎంత త్వరగా వీలైతే మన మియాబాయ్ కానీ అదేవిధంగా బుమ్రా కానీ మిగతా బౌలర్స్ అందరూ కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సౌత్ ఆఫ్రికాని ఆల్అౌట్ చేయాలి. ఎట్ ఏ టైం భారత బ్యాటర్స్ కాస్త జాగ్రత్తగా సెకండ్ ఇన్నింగ్స్లో, ఎందుకంటే ఇంజురీ కాకుండా ప్లస్ విజయానికి వాళ్ళు తోడ్పడుతూనే ఆ ఇంజురీస్ కాకుండా విచిత్రమైన బౌన్సర్ వస్తుంది. అదేవిధంగా విచిత్రంగా బాల్ స్వింగ్ అవుతుంది, విచిత్రంగా బౌన్స్ అవుతుంది. కాబట్టి దాన్నంతా ఎదుర్కొని ఎక్కడ కూడా బ్యాటర్స్ ఇంజురీ కాకుండా కాస్త జాగ్రత్తగా విజయాన్ని తీసుకొని సౌత్ ఆఫ్రికా నుంచి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కి సేఫ్గా వస్తారని, అదేవిధంగా విజయంతో వస్తారని, 24లో మొదటి విజయాన్ని మన ఖాతాలో వేసుకుంటారని ఆశిద్దాం. మరి చూద్దాం ఏం జరగబోతుంది, మరి మన బౌలర్లు ఏం చేస్తారనేది. ఈ మ్యాచ్లో ఇంత బాగా పిచ్ ఉన్నా, ఇంత మంచి కండిషన్స్ ఉన్నా ప్రసిద్ధ్ కృష్ణ నుంచి ఆశించిన స్థాయిలో బౌలింగ్ రాకపోవడం అనేది మాత్రమే కాస్త ఇబ్బంది. మిగతా అంతా కూడా ఓవరాల్గా బౌలర్స్తో ఇబ్బంది లేదు. బట్ బ్యాటర్స్తో కూడా కాస్త స్ట్రగుల్ అయితే అయ్యింది. ఆ స్ట్రగుల్లో విరాట్, రోహిత్ శర్మ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడారు. అది స్కోర్ తక్కువగానే ఉండొచ్చు కానీ ఇలాంటి పిచెస్ మీద అది 100తో సమానం కాబట్టి మంచి ఇన్నింగ్స్ అయితే రాబట్టారు. మరి సౌత్ ఆఫ్రికా రెండో టెస్ట్ని ఎలా ముగిస్తుంది, భారత బౌలర్లు రెండో ఇన్నింగ్స్లో వాళ్ళ మిగిలిన 7 వికెట్స్ ఎలా రాబడతారనేది చూద్దాం. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.